సార్ ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా దాటనున్నారని గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముండదు ఇప్పుడు ప్రజెంట్ జరిగేది చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అన్నారు, ఆయన చెప్పింది చేశాడు. వాళ్ళు అన్నది జరగలేదు, ఈయన అన్నది జరిగింది. అసెంబ్లీలోకి వెళ్ళాడు, సింహంలాగా కూర్చున్నాడు, గర్జిస్తున్నాడు. వన్ వర్డ్ అబౌట్ 2019 నుంచి 2024 వరకు జగన్ పరిపాలన అండ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులైంది. రూలింగ్ ఎలా ఉంది? 2019, 20, 2024 వరకు పరమ దరిద్రం. ఈ 40 డేస్లోనే అనుకున్న చెప్పిన పథకాలన్నీ 100%, 70% అయినాయి. ఇంకా 30% కూడా క్లోజ్ అయిపోతాయి. అందులో సమస్య అయితే లేదు. కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్. కరెక్షన్ ఎవరు చేసినా వదిలేదే లేదు, ఎంత పెద్ద లీడర్ అయినా వదిలేదే లేదు అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో గట్టిగా అంటున్నాడు. గతంలో ఇసుక దోపిడీ జరిగేది కదా, ఇప్పుడు అలా జరగకూడదు అని అంటున్నారు. నిజంగానే జరిగిద్ది అంటారు ఇలాగ ట్రాక్? జరుగుద్ది. ఏం ఉన్నది స్కామ్ కానీ ఫ్రాడ్ కానీ ఏమీ జరగకుండా మటుకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 100% యాక్షన్ తీసుకుంటుంది. ఇదే విధంగా న్యాయబద్ధంగానే. అంటే ఇప్పుడు తల్లికి వందనం అనేది ఈ గవర్నమెంట్ పెట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టుకున్నారు. అంటే ఆయన సీఎం అయినా ఆయన పేరుతో పెట్టుకున్నాడు అమ్మఒడి అని. ఈయనేమో తల్లికి వందనం అని పెట్టుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? పేర్ల పరంగా ఇలాగా చంద్రబాబు నాయుడు కూడా పెట్టుకోవచ్చు కదా, చంద్రబాబు నాయుడు వందనం. అది అంతే అంతే. దాని గురించి మనకు ప్రశ్న ఇది లేదు, కానీ ఏదో రీజన్ అయితే ఉంటుంది. అంటే సీఎం పేరు పెట్టుకొని ప్రజల్లోకి ఇవ్వాలంటారా, ఇలాగ తల్లి వందనం అని మంచి పేర్లు పెట్టుకుని ఇవ్వాలంటారా? మీ ఒపీనియన్? సీఎం పేరు కాదు, తల్లికి వందనం ఎట్లాంటివి. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన పేరు పెట్టుకున్నారు? ఇక జగన్మోహన్ రెడ్డి కదా, అంతే. కూటమి ప్రభుత్వం దగ్గర నమ్మకం ఉందా మీకు? కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అవుద్ది. ఇబ్బంది అయితే ఎట్టి పరిస్థితులు లేదు. దీని మీద నమ్మకం ప్రజలకు కూడా 100% ఉంది. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదని అసెంబ్లీలో అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, బాగుంది. గతంలో జగన్ పరిపాలన చూశారు కదా, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? అప్పటికిప్పటికి కొద్దిగా అవినీతి పరిపాలన తగ్గింది, ఇప్పుడు బాగుంది. సో అందరికీ సమస్యలు తీర్చారు. అంటే సంక్షేమం అంటే పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా, అమరావతి డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? వెళ్ళిద్ది, కన్ఫర్మ్ చేస్తారు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే ఉచిత బస్సులు, అన్నా క్యాంటీన్స్ అంటున్నారు కదా, గతంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఏమని చెప్తారు? జగన్ గవర్నమెంట్లో చెప్పని చేయలేదు, ఈ గవర్నమెంట్లో కన్ఫర్మ్గా 100% చెప్పని చేస్తారు. నమ్మకం ఉంది. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు 9.5 లక్షల కోట్లు అనేది అప్రూవల్ చేశారని జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు చేశానని నేను కామెంట్ ఇస్తున్నాడు. ఏంటి సంగతి అంటారు దీని మీద? చేసింది జగన్మోహన్ రెడ్డి అప్పులు జనాలందరికీ కనపడుతుంది. ఒక మనిషికి వచ్చేసి ఈరోజు వచ్చేసి 1,36,000 1 ఇయర్కి వచ్చేసి బడ్జెట్ పడుతుంది. దాన్ని బట్టి మాలో డెవలప్మెంట్ అనేది కన్ఫర్మ్గా జరిగిద్ది, చేస్తారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి. మీకైతే నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వం మీద? ఫుల్గా ఉంది. సార్ మీరు